ఎప్పుడు వింటామా, సార్ ఎప్పుడు మాట్లాడతాడా అని వెయిట్ చేస్తున్నాం సార్. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అందరికి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. నా పేరు పూర్ణిమ తిరుపతి. నేను వేములవాడ నుంచి మాట్లాడుతున్నా. ఇలా శివర్తి సార్ బాగుంది సార్. మ్యాజిక్ బుక్ గురించి చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ అనే పదానికి చాలా అర్థం చేస్తున్నారు. థ్యాంక్ యూ. జాస్తి సిల్వర్లు గోల్డ్లు పేలాలి సరిగా ఈ మంత్. ఆల్ ద బెస్ట్ మీకు. అట్లాగే లీడర్స్ నిజామాబాద్ లో ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సండే రోజు నిజామాబాద్ లో 11 గంటలకు డిఎల్సిపి దగ్గర మనకు గ్రేట్ పిన్ రికగ్నిషన్స్ లీడర్షిప్ ట్రైనింగ్ ఉన్నది. మన గ్రేట్ మెంటర్ వచ్చేసి అమని మేడం భరత్ రావడం జరుగుతుంది. మన గ్రేట్ అప్లయన్స్ మన శ్రీనివాస్ గౌడ్ సార్, స్వాతి మేడం కూడా రావడం జరుగుతుంది. అది మన అదృష్టము. నిజంగా వాళ్ళని చూడాలంటే సార్ను చూడాలంటే గోదావరి కనికి వెళ్ళాలి. శ్రీనివాస్ గౌడ్ సార్ వాళ్ళని, స్వాతి మేడం చూడాలంటే హైదరాబాద్కి రావాలి. కానీ మన కోసము మనం వాళ్ళకి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా మన కోసం రావడం జరుగుతుంది. మన టీంలో న్యూ పిన్ రికగ్నిషన్స్ ఎవరైతే అయినారో వాళ్ళందరికీ రికగ్నిషన్ చేయడానికి వాళ్ళు టైం స్పెండ్ చేసి రావడం జరుగుతుంది. అట్లాగే అక్కడ జరిగే రికగ్నిషన్ అది మన అప్లయన్స్ కు జరగబోతుంది. అది మన అప్లయన్స్ కాదు, మనది అని అనుకోండి. ప్రతి ఒక్కరు మీకు కూడా రికగ్నిషన్ అనేది ఖచ్చితంగా తీసుకోవచ్చు 100%. ఎందుకంటే ఇప్పటిదాకా మనం మ్యాజిక్ బుక్ లో విన్నాం కదా, మనం యూనివర్స్ సపోర్ట్ చేయాలంటే మన మనసులో ఉన్నదే యూనివర్స్ కు తెలుస్తుంది. ఎందుకంటే పంచభూతాలతో నిర్మితమైంది మన బాడీ కూడా. మన శరీరంలో కూడా అగ్ని ఉంటది, వాటర్ ఉంటది, తర్వాత మట్టి ఉంటది. అట్లాగే యూనివర్స్ బయట కూడా ఉన్నదంతా అదే. నీరు, నిప్పు, గాలి, ఆకాశం, పృథ్వీ. సో ఇవన్నీ మన బాడీలో ఉన్నాయి. అంటే మనం ఎప్పుడైతే యూనివర్స్ కు కనెక్ట్ చేస్తామో, హార్ట్ఫుల్ గా ఉంటామో, థ్యాంక్ యూ అనే భావనతో ఉంటామో, అప్పుడు పంచభూతాలు అనేది మనకు సహకరిస్తాయి. అదే విధంగా హార్ట్ఫుల్ గా అక్కడ జరిగే ఈవెంట్ నాకు జరుగుతుందని మీరు ఇమాజిన్ చేసుకుంటే నెక్స్ట్ మంత్ లో ఖచ్చితంగా మీకు కూడా బ్రాంజ్ పిన్స్, సిల్వర్ పిన్స్ రావడం జరుగుతుంది. ఇది మన ఏంటంటే ఇది లీడర్షిప్ బిజినెస్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాము? మ్యాజిక్ బుక్ తెలుసుకోవాల్సిన పనేముంది, వెస్టీజ్ కదా మనం చేసేది. కానీ ఇక్కడ వింటున్నారు కదా, వింటున్న మీకేం తెలుస్తుంది? ఎక్కడన్నా వెస్టీజ్ అని చెప్పిండా సార్? చెప్పలేదు కదా. మన మైండ్ సెట్, మన యాటిట్యూడ్, మన డ్రీమ్స్, మన లైఫ్ ఏంది అనేది చెప్తా ఉన్నాము. మనకు ఎవరు నేర్పించలేదు కాబట్టి మన బతుకులు అనేది ఇట్లా ఉన్నాయి. కాబట్టి లీడర్స్ ఎవరైతే మంచిగా ఉన్నారో వాళ్ళు ఇంకా ఉన్నతమైన స్థానానికి వెళ్ళొచ్చు. ఎవరైతే మనకు యూనివర్స్ ఇస్తలేదు, మేము ఇంకా బాగుపడతలేము, మాకు ఇంకా డబ్బులు కావాలి అనుకున్న వాళ్ళకు మంచి ప్లాట్ఫామ్ దొరికింది. దానికి ముఖ్యంగా మనం కావాల్సింది అంటే మనం ఈ బిజినెస్ ను నమ్మాలి, మన అప్లైన్ నమ్మాలి, యూనివర్స్ ను నమ్మాలి, థ్యాంక్ యూ అనే భావనతోనే ఉండాలి. ఎప్పుడైతే మనం దీన్ని ఆకర్షిస్తామో అదే జరుగుతుంది. ఇనుప ముక్క కూడా అయస్కాంతంతో ఉంటే కొన్ని రోజులకు దీని కూడా అయస్కాంత తత్వం వస్తుంది. మరి ఈ బిజినెస్ లో మీ అప్లయన్స్ కు 50,000, ₹1,00,000, మన గ్రేట్ అప్లయన్ కు 2 లక్షల చెక్ రావడం జరుగుతుంది. సో వాళ్ళతో ఉంటే మనకు కూడా 10-20,000 స్టార్ట్ అవుతుంది, ఇన్కమ్ వస్తుంది. ఇన్కమ్ తో పాటు ఎంత మంచి నాలెడ్జ్ తీసుకుంటాం, ఎంత హ్యాపీగా ఉంటున్నాము, పక్కన వాళ్ళతో ఎంత గ్రాటిట్యూడ్ ఉండే. కొత్త వాళ్ళైనా సరే థ్యాంక్ యూ చెప్తే ఎవరు తిట్టారు మనల్ని. థ్యాంక్ యూ చెప్పుదాం, ఏముంది, పోయేది ఏముంది. మంచి రిలేషన్షిప్ మెయింటైన్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. హ్యాపీగా ఉంటే హార్ట్ బాగుంటుంది, హార్ట్ బాగుంటే మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. మంచి హార్మోన్స్ రిలీజ్ అయితే ఇన్ఫెక్షన్స్ రావు. తర్వాత బ్లడ్ కూడా ప్యూర్గా ఉంటుంది. మన మనసు ప్యూర్గా ఉంటే బ్లడ్ ప్యూర్గా ఉంటుంది. బ్లడ్ లేకపోతే ఇన్ఫెక్ట్ అయితే రోగాలు వస్తాయి. మన మనసులో ఉన్న కలుషితాలే మనకు రోగాల రూపంలో వస్తాయి. మనం ఎంత ప్యూర్గా హార్ట్ఫుల్ గా ఉంటామో, అబద్ధాలు చెప్పకుండా నిజాయితీగా ఉంటామో, ఒక రోజు కష్టం వచ్చినా కూడా తర్వాత అల్టిమేట్ గా ఫైనల్ గా మాత్రం సక్సెస్ అయి వస్తుంది. అది నమ్మాలి మనం ఖచ్చితంగా. సో కాబట్టి ఇవన్నీ మేము ఎందుకు చెప్తున్నాము అని అంటే, ఈ బిజినెస్ కావాల్సింది స్ట్రాంగ్ మైండ్ సెట్, వెస్టీజ్ అనే దానికి. ఎందుకంటే మీరు ఫీల్డ్ మీదకి పోయినప్పుడు ఏమంటారంటే వెస్టీజ్ అనాక ఎప్పుడో తెలుసు అని అంటారు. అప్పుడు మనకు డిసప్పాయింట్ అవుతాం. అట్లా కావద్దు మనం. సో ఎంతమంది చెప్పారు మీరు, మేము ఎవరు చెప్పలేదు అంటారు. మరి నీకు తెలిసినప్పుడు, నీ అవకాశం నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఎందుకు చేయట్లేదు? మేము చేస్తున్నాం కదా, మమ్మల్ని ఎందుకు, మాకు ఎప్పుడో తెలుసు అది ఇది అని అంటారా అని అనాలి మనం. ఇప్పటికైనా కూడా మీరు చేసుకోండి, ఐడి ఉంటే చేసుకోండి, మీరు ఎక్కడున్నా సరే. లేకపోతే అక్కడ ఐడి క్యాన్సిల్ పెట్టుకోండి, మేము హెల్ప్ చేస్తాం, మా చేయి పట్టుకోండి, 1 year లో 1 lakh మేము ఇప్పిస్తామని చెప్పండి. భరోసా ఇవ్వాలి మనం. వాళ్ళకి తెలియదు కదా, కానీ వాళ్ళు మనకు కొన్ని కమిట్మెంట్స్ ఇవ్వాలి. రెగ్యులర్ గా జూమ్ కు రావాలి, మీటింగ్స్ కి అటెండ్ కావాలి, మైండ్ సెట్ మార్చుకోవాలి.
మారడానికి సిద్ధంగా ఉంటేనే మనం డబ్బులు సంపాదించడానికి సిద్ధంగా ఉన్నట్టు లెక్క. ఎప్పుడైతే మనము మారమో యథావిధిగా ఉంటామో అట్లనే అవుతుంది కదా. మేము మారము కానీ డబ్బులు ఎక్కటే కావాలంటే మాత్రం కాని పని. అది మార్చుకోవాలి, లెర్నింగ్ యాటిట్యూడ్ ఉండాలి, కొత్త విషయాలు నేర్చుకోవాలి, నిత్య విద్యార్థి ఉండాలి. ఇలా కావాల్సింది ఏంటంటే ప్రతిరోజు నేను స్టూడెంట్, నాకేం తెలియదు అన్న భావనతో ఉంటే మాత్రం 100% మీకు లక్షలు కాదు ఇంకా కోట్లలో కూడా అర్న్ చేసే ప్లాట్ఫామ్, గొప్ప ప్లాట్ఫామ్ ఇది. ప్రపంచంలో మన ఇప్పుడు భారతదేశంలో చూసుకున్న 150 కోట్ల మంది ఉన్నారు. ఎవరికి రాలే ఈ అవకాశం, ఎవరు వినలే ఈ రోజు పొద్దున మ్యాజిక్ బుక్ గురించి. మనమే ఎందుకు విన్నామంటే మనం అదృష్టవంతులం, మనకు దేవుడు సహకరిస్తుంది. మన ఏ జన్మలో చేసిన పుణ్యం ఫలితం వల్ల, మన అమ్మ నాన్నలు చేసిన పుణ్య ఫలితం వల్ల మనకి ఈ అవకాశం వచ్చింది. వచ్చిన దాన్ని పట్టుకుంటేనేమో పైకి వెళ్తాం, వదిలేస్తే ఎక్కడున్నామో అక్కడనే ఉంటాం. నష్టమైతే ఏం లేదు, రూపాయి పెట్టేది లేదు, నష్టమైతే ఏం లేదు. కానీ ఉన్న కాడనే ఉంటాం. ఉన్న స్థానం నుంచి ఉన్నతమైన స్థానానికి పోవాలంటేనే ఈ బిజినెస్ చేయాలి, ఇవన్నీ నేర్చుకోవాలి, జూమ్ వినాలి. మేము మాకు ఇది ఇప్పుడు మంచి లైఫ్ ఉంది, మాకు లగ్జరీ లైఫే ఉంది అంటే మాత్రం అవసరం లేదు. ప్రోడక్ట్ యూజ్ చేసుకోండి, హెల్త్ బాగుంటుంది, అంతటితో చాలు మనకు. అట్లా కూడా ఉండొచ్చు దీంట్లో. సో లేదు ఇంకా బయట వేరే వాళ్ళకు డబ్బుల కోసం ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇవ్వండి అవకాశం. ఈ ద్వారా మీకు అవసరం లేకపోయినా అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో బయట, మీ ఎదురింటి వాళ్ళే, మీ వాళ్ళన్న చేసుకుంటారు కదా. సో మంచి ఆపర్చునిటీలో ఉన్నాము. మొత్తం మీద చెప్పేది ఏంటంటే సండే రోజు నిజామాబాద్ లో బాంబ్ బ్లాస్ట్ జరగబోతా ఉంది. అంటే ఎక్సలెంట్ మీటింగ్ జరగబోతా ఉంది. మీరు ఒక్కరే కాదు, మీరు కొత్త వాళ్ళని చాలా మందిని తీసుకురండి. అక్కడ మేము అందరం వస్తున్నాము, మన అప్లయన్స్ వస్తున్నారు. కాబట్టి లీడర్స్ మీరు ఈ రోజు నుంచే ప్రమోట్ చేయడం స్టార్ట్ చేయండి. మీరు లిస్టు రాసుకోండి, ఎవరెవరికి చెప్పాలి, ఎవరెవరిని మీటింగ్ లో కూర్చొని. మీరు చెప్తే వినని వాళ్ళని అక్కడ తీసుకురండి, మేము చెప్తే వింటారు. ఎందుకంటే తెలిసిన వాళ్ళు చెప్తే ఎవరు వినరు. ఎవరైనా కొత్త పర్సన్ మాటలకు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అక్కడ మన గ్రేట్ అప్లయన్స్ వస్తున్నారు, లక్షల ఇన్కమ్ అర్న్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. భరత్ సార్ వస్తున్నాడు, ఆమని మేడం, శ్రీనివాస్ గౌడ్ సార్ రావడం జరుగుతుంది. వాళ్ళ మాటలకు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు, ఎందుకంటే వాళ్ళు ప్రతిదీ అనుభవించి అర్న్ చేస్తున్నారు. మరి అలాంటి అప్లయన్స్ మనం పిలుచుకుంటున్నప్పుడు మన టీం లేకపోతే ఎట్లా? మనం మాత్రమే ఉంటే సరిపోదు కదా. మనం ఆల్రెడీ కనెక్ట్ అయినాము, మనం ఉంటాం. మనం ఉండడం గొప్ప కాదు, మన టీం వాళ్ళని ఉంచితేనే, మన టీంని గెలిపిస్తేనే మనకు కూడా ఇన్కమ్ పెరుగుతుంది. సో అట్లాంటి ఆపర్చునిటీ ఉంది లీడర్స్. నిజామాబాద్ లో మాత్రం మీరు ఈ రోజే స్టార్ట్ చేయండి. మీరు రేపు చెప్పాలి, మీరు జూమ్ లా అసిస్టెంట్ బ్రాంచ్ అండ్ అబౌ లీడర్స్ అందరూ, సార్ నిజామాబాద్ టీం కు నేను 5 తీసుకొస్తున్నా. బ్రాంచ్ అండ్ అబౌ వాళ్ళు, సార్ నేను నిజామాబాద్ టీం కొత్త వాళ్ళను ఒక 20 మెంబర్స్ ని తీసుకొస్తున్నా, వాళ్ళ పేర్లు నేను రాసుకున్నాను, చూపియండి నాకు రేపు జూమ్ లా. రేపు ఎల్లుండి, శుక్రవారం శనివారం 2 రోజులు ఉంది. సండే రోజు మార్నింగ్ అంటే ఎట్లాగో చెప్తాం మనం. అర్థమవుతుందా లీడర్స్ నేను చెప్పేది? ఈ రోజునే లిస్ట్ రాయండి, కొత్త వాళ్ళ పేర్లు రాసుకోండి, వాళ్ళకి ఫోన్లు చేయండి. ఈ రోజు చేయండి, రేపు చేయండి, ఎల్లుండి కూడా చేయండి, చేసి అక్కడికి తీసుకురండి. ప్రతి ఒక్కరిని నేను బ్రాంచ్ అంటే కొత్త వాళ్ళంటే వాళ్ళకి తెలియదు కదా, 12% అబో అంటే అసిస్టెంట్ బ్రాంచ్ అండ్ అబో వాళ్ళను అడుగుతా. అంటే అది నేనేదో గొప్ప అని కాదు, నేను అడగడం ఏంటి, మీరే చెప్తే బెటర్. ఇంకా